మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 7th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 7th లెసన్ నేమ్ వచ్చేసరికి మేడమ్ రైట్స్ ద బస్. సో ఈ స్టోరీలోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి దేర్ వాజ్ అ గర్ల్ నేమ్డ్ వాలిమాయ్ హూ వాజ్ కాల్డ్ వాలీ ఫర్ షార్ట్. సో అక్కడ ఒక అమ్మాయి ఉండేదంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి అతనే అనమాట. సో తన పేరు వచ్చేసరికి వలిమాయ్. సో తనని క్యూట్గా నిక్ నేమ్ అనేది వాలి. సో షీ వాజ్ 8 years old అండ్ వెరీ క్యూరియస్ అబౌట్ థింగ్స్. సో తను 8 years అంట తనకి. సో తను థింగ్స్ గురించి చాలా క్యూరియస్గా ఉండేదంట. హర్ ఫేవరెట్ పాస్ టైమ్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డోర్వే ఆఫ్ హర్ రూమ్ వాచింగ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రీట్ అవుట్ సైడ్. సో తన ఫేవరెట్ హాబీ ఏంటంటే తన డోర్ దగ్గర నించొని స్ట్రీట్లో సందులో ఏమవుతుందని అలా చూడడం అనేది తన ఫేవరెట్ హాబీ అంట. దేర్ వాజ్ నో ప్లేమేట్స్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్ ఆన్ హర్ స్ట్రీట్. సో తన స్ట్రీట్లో తన ఏజ్ ఉన్నంత పిల్లలు ఎవరూ లేరట తినతో ఆడుకోవడానికి. అంటే మిగతా పెద్దవాళ్ళు కావచ్చు లేదా చిన్నవాళ్ళు అవ్వచ్చు, బట్ తినంత ఏజ్ వాళ్ళు ఎవరు లేరంట. అండ్ దిస్ వాజ్ అబౌట్ ఆల్ షీ హ్యాడ్ టు డూ. బట్ ఫర్ వాలీ standing at the front door was every bit as enjoyable as any of the elaborate games other children played. సో మిగతా పిల్లలు ఆడే గేమ్స్ కానీ అన్నిటికన్నా వాలీకి డోర్ దగ్గర నించుని అలా బయట చూడడానికి చాలా చాలా ఇష్టం అంట. చాలా ఎంజాయ్ చేస్తుందంట. వాచింగ్ ద స్ట్రీట్ గేవ్ హర్ మెనీ న్యూ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్. సో స్ట్రీట్ని సందులోకి అలా చూడడం వల్ల తనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని అలా ఇస్తూ ఉన్నదంట. ఇక్కడ మనకి ఇమేజ్లో చూపిస్తున్నారు. సో షీఈస్ ద వాలీ. సో చూసారు కదా అలా డోర్ దగ్గర నించొని అలా బయట చూస్తూ ఉంటుంది తను ఎప్పుడు. ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఆఫ్ ఆల్ వాజ్ ద బస్ ద ట్రావెల్డ్ బిట్వీన్ హర్ విలేజ్ అండ్ ద నియరెస్ట్ టౌన్. సో తనకు మోస్ట్గా ఎక్కువగా అట్రాక్టివ్గా వచ్చిన పాట ఏంటంటే బస్ అంట. సో బస్ని ఎప్పుడు తిని అబ్జర్వ్ చేస్తుందట. తిని ఇంటి ముందు నుండి అలా వచ్చి బస్ అనేది తిన విలేజ్ నుండి తినున్న ఏదైతే విలేజ్లో ఉందో ఆ విలేజ్ నుండి ఒక టౌన్కి వెళ్తూ ఉంటుందట, దగ్గర ఉన్న టౌన్కి. సో అలా దాన్ని చూస్తూ ఎప్పుడు ఉంటుందట. ఇట్ పాసెడ్ త్రూ హర్ స్ట్రీట్ ఈచ్ అవర్. ప్రతి హవర్కి అది వీళ్ళ స్ట్రీట్ నుండి వీళ్ళ సందు నుండి అలా వెళ్తూ ఉంటుందట. వన్స్ గోయింగ్ టు ద టౌన్ అండ్ వన్స్ కమింగ్ బ్యాక్. ఒకసారి ఏమో టౌన్కి వెళ్తుంది, ఒకసారి మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ టౌన్కి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ద సైట్ ఆఫ్ ద బస్ filled each time with a new set of passengers was a source of unending joy for Valley. సో చూస్తున్నప్పుడల్లా ప్యాసింజర్స్ ఒకరే ఉంటారా? కాదు కదా, అటు వెళ్ళినప్పుడు ఒకరు ఉంటారు, ఇటు వచ్చినప్పుడు అలా తను ప్యాసింజర్స్ కూడా మాట్లాడడం అనేది చూసేదనమాట. వావ్ అని దానికి అలాగే ఇంట్రెస్టింగ్గా అనిపించేదట. నెక్స్ట్ డే ఆఫ్టర్ డే షీ వాచ్డ్ ద బస్. సో రోజు అలా చూస్తూ చూస్తూ బస్ని చూస్తూ ఉండేది. అండ్ గ్రాడ్యువల్ ఆ టీనీ విష్ క్రాఫ్ట్ ఇన్ టు హర్ హెడ్ అండ్ గ్రూ దేర్. షీ వాంటెడ్ టు రైడ్ ఆన్ దట్ బస్ ఈవెన్ ఇఫ్ జస్ట్ వన్స్. సో అలా చూస్తూ చూస్తూ ఉండగా తనకి ఏమనిపించింది, తన మనసులో ఒక ఆలోచన అనేది ఒక కోరిక అనేది వచ్చిందంటే ఏంటి, తను కూడా బస్ని ఎక్కితే ఎలా ఉంటుంది, తను కూడా ఒక్కసారైనా తన లైఫ్లో ఒకసారి కూడా బస్సు ఎక్కలేదంట. సో ఎక్కాలని తనకు అనిపించిందంట. దిస్ విష్ బికేమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అంటిల్ ఇట్ వాజ్ అండ్ ఓవర్వెల్మింగ్ డిసైర్. సో ఆ కోరిక అనేది అలా ఇంకా స్ట్రాంగ్ అవుతుందట. చివరికి చాలా పెద్ద కోరిక తన మనసులో పెద్ద కోరికలాగా తీరిన కోరికలు అలా మారిందంట. వాలీవుడ్ స్టేర్ విస్ట్ఫుల్లీ అట్ ద పీపుల్ హూ గాట్ ఆన్ ఆర్ ఆఫ్ ద బస్ వన్ ఇట్ స్టాప్డ్ అట్ ద స్ట్రీట్ కార్నర్. సో అందరినీ చూస్తున్నాడు, బస్సు ఎక్కడం దిగడం ఎలా అని ప్రజలు అందరినీ చూస్తూ ఉండేదట. దే ఫేసెస్ వుడ్ కిండిల్ ఇన్ హర్ లాంగింగ్స్ డ్రీమ్స్ అండ్ హోప్స్. సో వాళ్ళ ఫేసెస్ ఎప్పుడు కూడా తన కళ్ళలో కానీ హోప్స్లో కానీ ఎప్పుడు కూడా అవే ఉండేదంట, వాళ్ళ ఫేసెస్ వచ్చేదట. ఈ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హ్యాపెండ్ టు రైడ్ ద బస్ అండ్ ట్రయర్ టు డిస్క్రైబ్ ద సైట్స్ ఆఫ్ ద టౌన్ టు హర్. సో తన ఫ్రెండ్స్లో ఒకవేళ బస్ రైడ్ చేసి ఉంటే వాళ్ళైనా పోనీ ఎలా ఉంది ఏంటి అని తను చెప్పేవారు. వాలీ వుడ్ బి జెలస్ టు listen and would shout in English, proud, proud. Neither she nor her friends really understood the meaning of that word, but they used it often as a slang expression of disapproval. సో ఏమైందంటే తన ఫ్రెండ్స్ కూడా ఒకవేళ వెళ్ళి తనకి వచ్చి చెప్తే కూడా తను జలస్గా అనిపించేదట. వీళ్ళేమో వెళ్ళేవారు అని అప్పుడు ఇంగ్లీష్లో కలిసిందంటే ప్రౌడ్ అంటే ఏంటి, బట్ అది వచ్చేసరికి ఫ్రెండ్లీ మేనర్లో కాదు, డిసప్రూవ్ మేనర్. అంటే మనకి ఏదో నచ్చకపోతే చాలా మంది తెలుగులో కూడా మంచిదే అంట అలాగా. సో ఇలా ఒక వర్డ్ ఇంగ్లీష్లో ప్రౌడ్ అని అనేదంట. Over many days and months, Wally listened carefully to conversations between her neighbors and also people who regularly used the bus.
అండ్ షీ ఆల్సో ఆస్క్డ్ అ ఫ్యూ డిఫరెంట్ క్వశ్చన్స్ హియర్ అండ్ దేర్. సో అలా కొన్ని రోజులు కొన్ని రోజులు నెలలు అలా అవుతుండగా వాలి అంట కేర్ఫుల్గా వినిదంట కాన్వర్సేషన్స్. వాళ్ళ నైబర్స్, వాళ్ళ పక్కంటే ఎరుగుపోయి ఎవరో తన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరో ఎక్కువగా బస్సు ఎక్కుతున్నవారు. సో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటూ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేదంట, ఏంటి ఎలా ఎక్కాలి ఏంటి అని సమ్ డీటెయిల్స్ అలా అడిగేదంట. దిస్ వే షీ పిక్డ్ అప్ వేరియస్ స్మాల్ డీటెయిల్స్ అబౌట్ ద బస్ జర్నీ. సో ఇలా దీనివల్ల తను అలా బస్ జర్నీ గురించి డీటెయిల్స్ అనేది సంపాదించిందంట. ద టౌన్ వాజ్ 6 miles ఫ్రమ్ హర్ విలేజ్. ఆ టౌన్ వచ్చేసరికి 6 miles ఉంటుందట తన విలేజ్కి. తన విలేజ్ నుండి ఆ టౌన్ అనేది 6 miles దూరం అంట. అండ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నథింగ్ ఫార్. ద ఫేర్ వాజ్ ట్రస్టీ 30 paisa వన్ వే. సో వన్ వే ఒక సైడ్ నుండి వచ్చేసరికి 30 paisa అంట ఆ ఫీజు, అదంటే ఆ ప్యాసింజర్స్కి. విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నథింగ్ అట్ ఆల్. సో అది నథింగ్. షీ హియర్డ్ వన్ వెల్ డ్రెస్డ్ మ్యాన్ సే బట్ టు వాలీ who scarcely saw that much money from 1 month to the next month. It seemed a fortune. The trip to the town took 45 minutes on reaching the town. So trip అనేది 45 minutes అవుతుందట టౌన్కి వెళ్ళడానికి. If she stayed in her seat and paid another 30 paisa, she could return home on the same bus. ఒకవేళ దీంట్లో 30 paisa ఉందనుకోండి, సో ఫస్ట్ వెళ్ళడం టౌన్కి వెళ్ళిపోతుంది, బట్ రిటర్న్ రావడానికి కూడా ఇంకో 30 paisa రావాలి కదా, సో అని తను అలాగ అనుకుందంట. This meant that she could take the 1 o'clock afternoon bus. So తిను 1 o'clock బస్ని తీసుకోవాలి. రీచ్ ద టౌన్ అట్ 45 అండ్ బీ బ్యాక్ హోమ్ బై అబౌట్ 2:45. సో 1:45కి వెళ్ళాలి అండ్ 2:45 అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేయాలని ప్లానింగ్ వేసుకుంటుంది అనమాట. ఆన్ అండ్ ఆన్ వెంట్ హర్ థాట్స్ హ్యాస్ షీ క్యాలిక్యులేట్ అండ్ రీక్యాలిక్యులేటెడ్, ప్లానెడ్ అండ్ రీప్లానెడ్. అలా తను దాని గురించి టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం, అలా ప్లాన్ చేసుకుంటూ ఉందంట. నెక్స్ట్, well, one fine spring day, the afternoon bus was just on the point of leaving the village and turning into the main highway when a small voice was heard shouting, "Stop the bus! Stop the bus!" and a tiny hand was raised commandingly. సో అయితే ఇలా అవుతుండగా ఒకసారి స్ప్రింగ్ రోజున ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం బస్సు అనేది అలా జస్ట్ కొంచెం దాని పాయింట్ నుండి ఇలా వెళ్తూ విలేజ్ నుండి వెళ్ళిపోతూ ఇలా టర్నింగ్ పాయింట్ హైవే మీదకి ఇలా వచ్చిందనే టైంకి ఒక చిన్న వాయిస్ అనేది వినిపించింది. ఏమంటే బస్సు ఆపండి అనేది అలాగే చిన్న చేయి అనేది కనిపించిందంట కమాండింగ్గా. ద బస్ స్లోడ్ డౌన్ టు ద క్రాల్ అండ్ ద కండక్టర్ స్టిక్కింగ్ హిస్ హెడ్ అవుట్ ద డోర్ said, "Hurry then, tell whoever it is to come quickly. It's me," shouted Wali. "I am the one who has to get on." సో అయితే వెంటనే కండక్టర్ ఏంటి బస్సులో బయటికి చూసి, ఎవరైతే ఆపేం రండి ఫాస్ట్గా రండి అంటే ఆ బయట నుంచి నేనే అరిసాను అని నేను చెప్తూ వచ్చిందట. బై నౌ ద బస్ హ్యాడ్ కమ్ టు అ స్టాప్ అండ్ ద కండక్టర్ said, "Oh really, you don't say so." "Yes, I simply have to go to town," said Wali, still standing outside the bus. "And here's my money." She showed him some coins. సో ఏమైంది, సో కండక్టర్ వచ్చి స్టాప్ నుండి మేము వెళ్తున్నాము, మేము టౌన్కి వెళ్ళాలి అని చెప్పింది. సో చెప్పగానే వాళ్ళు నేను కూడా టౌన్కి వెళ్ళాలి, సో సీన్ అదే డబ్బులు కూడా ఉన్నాయని డబ్బుల్ని చూపించింది అట్ కండక్టర్కి. ఓకే బట్ ఫస్ట్ యూ మస్ట్ గెట్ ఆన్ ద బస్. ఓకే అయితే ముందు బస్ ఎక్కు నువ్వు అని చెప్పారు. సెట్ ద కండక్టర్ చెప్పారు. అండ్ హీ స్ట్రెచ్డ్ అవుట్ అ హ్యాండ్ టు హెల్ప్ హర్ అప్. సో తను పైకి రావడానికి తను చెయ్యి అందించారనమాట. సో తను అప్పుడు పైకి ఎక్కింది. నెవర్ మైండ్ షీ సెడ్. సో ఏమనుకోకండి అనేది, "ఐ కెన్ గెట్ ఆన్ బై మై సెల్ఫ్, యూ డోంట్ హ్యావ్ టు హెల్ప్ మీ." సో అతను చెయ్యి అందించగానే మీరు చేయకుండా మీరు ఏం అనుకోకండి, నా అంతటిగా నేను రాగలనని చెప్పింది. సో నెక్స్ట్, ద కండక్టర్. ఇట్ వాస్ ద స్లాక్ టైమ్. The conductor was a jolly sort of found joking. "Oh, please don't be angry with me, my fine madam," he said. సో అతను ఏం చెప్పాడు, ఓకే కోపం తెచ్చుకోకండి మేడం, రండి అని చెప్పారు. "Here, have a seat right up there in front." సో ఫ్రంట్ సైడ్ ఒక సీట్ ఉంది, వెళ్ళి కూర్చోండి అన్నాడు. "Everybody move aside please." అందరూ ప్లీజ్ పక్కకు జరగండి అన్నాడు. "Make a way for మేడం గారికి దారి ఇవ్వండి" అని అలా కామెడీగా చెప్పారనమాట. ఇట్ వాస్ ద స్లాక్ టైమ్ ఆఫ్ ద డే అండ్ దేర్ వేర్ ఓన్లీ 6 or 7 passengers on the bus.
సో బస్లో 6 or 7 passengers నియర్గా ఉన్నారట. దే వేర్ ఆల్ లుకింగ్ ఎట్ వాలీ అండ్ లాఫింగ్ విత్ ద కండక్టర్. సో అందరూ కూడా ఈ అమ్మాయి చూస్తూ నవ్వుతున్నారట కండక్టర్తో పాటు. వాలీ వాజ్ ఓవర్కమ్ విత్ షైనెస్. సో తను సిగ్గుపడింది అనమాట. అవాయిడింగ్ ఎవ్రీవన్స్ ఐస్ షీ వాక్డ్ క్విక్లీ టు అన్ ఎంప్టీ సీట్ అండ్ సాట్ డౌన్. సో వాళ్ళందరినీ అవాయిడ్ చేసి, వాళ్ళందరూ చూసిన ఫోన్లని అవాయిడ్ చేసి తను ఫాస్ట్గా ఎంప్టీ సీట్, ఖాళీగా ఉన్న సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంపిందంట. నెక్స్ట్, మే వి స్టార్ట్ నౌ మేడం ద కండక్టర్ ఆస్కర్డ్ స్మైలింగ్. సో నవ్వుతూ కండక్టర్ తనతో అడిగారట, మేము వెళ్ళొచ్చా మేడం అని. దెన్ హీ బ్లూ హీస్ విజిల్ ట్వైస్ అండ్ ద బస్ మూవ్డ్ ఫార్వర్డ్ విత్ అ రోర్. సో ఏమైంది, వెంటనే అతను విజిల్ 2 times వేగానే బస్ అనేది ముందుకి వెళ్ళింది. ఇట్ వాజ్ అ న్యూ బస్, అదొక కొత్త బస్ అంట. ఇట్స్ అవుట్ సైడ్ పెయింటెడ్ ఎ గ్లీమింగ్ వైట్ విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్ అలాంగ్ ద సైడ్స్. ఇన్సైడ్ ద ఓవర్ హెడ్ bars shone like silver directly in front of Wally. Above the windshield there was a beautiful clock. The seats were soft and luxurious. సో అది కొత్త బస్ కాబట్టి బయట కూడా పెయింట్ అనేది గ్రీన్ కలర్లో, గ్రీన్ స్ట్రైప్స్ ఉండి, వైట్ పెయింట్ గ్రీన్ స్ట్రైప్స్ ఉండి చాలా బాగుందంట. అండ్ ఇన్సైడ్ కూడా సిల్వర్ లాగా ఉండి చాలా బాగుందట. సో డైరెక్ట్గా వాలీ ముందు ఉందట. సో పైన వచ్చేసరికి బ్యూటిఫుల్ క్లాక్ అనేది ఉందట. సో సీట్స్ కూడా సాఫ్ట్గా, చాలా లగ్జరీగా, అంటే కాస్ట్లీ అలాగా ఉన్నాయంట. వాలీ డివోర్డ్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్. సో తన ఐస్తో అన్ని వావ్ అని చూసిందంట. బట్ వెన్ షీ స్టార్టెడ్ టు లుక్ అవుట్ సైడ్, సో ఎప్పుడైతే తను బయటకు చూసిందో, షీ ఫౌండ్ హర్ వ్యూ కట్ అవుట్ బై అ క్యాన్వాస్ బ్లైండ్ దట్ కవర్డ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ హర్ విండోస్. సో తన వ్యూ అనేది సరిగ్గా కనిపించట్లేదట అక్కడ. సో విండోకి సమ్ అడ్డుగా గ్లాస్ అనేది ఉందట. సో షీ షుడ్ అప్ ఆన్ ద సీట్ అండ్ పేర్డ్ ఓవర్ ద బ్లైండ్. సో ఆ బ్లైండ్ని తీయడానికి తన సీట్ మీద నించుందంట. ద బస్ వాజ్ నౌ గోయింగ్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ కెనల్. సో బ్యాంక్ ఆఫ్ కెనల్ మీద నుంచి ఇప్పుడు బస్ వెళ్తూ ఉందన్నమాట. ద రోడ్ వాజ్ వెరీ నారో. రోడ్ అనేది నారోగా ఉందంట. ఆన్ వన్ సైడ్ దేర్ వాజ్ ద కెనల్ అండ్ బియాండ్ ఇట్ ప్లామ్స్, ట్రీస్, గార్లాండ్, డిస్టెంట్ మౌంటైన్స్ and the blue sky. On the other side was a deep ditch and then acres of green fields, green as far as I could see. సో ఏమైంది, ఆ కెనల్ ఉంది కదా అది. సో దాని వెనకతలు వచ్చేసరికి ప్లామ్ ట్రీస్ ఉన్నాయంట, మంచి గార్డెన్ లాగా ఉన్నాయంట, తర్వాత మౌంటైన్స్ ఉన్నాయంట, బ్లూ కలర్ స్కై ఉందంట. ఇంకో సైడ్ వచ్చేసరికి పచ్చని పంట పొలాలు ఉన్నాయంట. సో అన్నీ కూడా తన కంటితో చూడగలిగే అంత, ఎంత అంటే అంత చూడగలిగే అంత కనిపిస్తూ ఉన్నాయంట. సో అలా తన అన్ని చూస్తుంది, ఆస్వాదిస్తుంది వ్యూని. ఓ ఇట్ వాజ్ ఆల్సో వండర్ఫుల్. అంతా కూడా చాలా బాగుంది. Suddenly she was startled by a voice. Listen child, said the voice. You shouldn't stand like that. Sit down. సో అప్పుడు సడన్గా ఏమైంది, ఒక వాయిస్ని తను విన్నాదనమాట. ఏ పిల్ల విను, నువ్వు అలా నించోకూడదు, కూర్చో అని ఎత్తానంటే తనకు బ్లైండ్ అనేది అడ్డొచ్చి ఏమైంది, తనకి విండోలో వెళ్ళి అవుట్ సైడ్ వ్యూ అనేది కనిపించుకోవడం ఏం చేసింది, తను సీట్ మీద నించొని చూస్తుంది అనమాట. సో అలా చూస్తే కిటికీలు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అందుకు అలా చూడొద్దని ఎవరో అక్కడ ఉన్న పెద్దలు అరిసారు అనమాట తన మీదకి. సిట్టింగ్ డౌన్ షీ లుక్డ్ టు సీ హూ హ్యాడ్ స్పోకెన్. సో తను కూర్చుంటూ ఇలా చూసిందంటే ఎవరు అలాగ అన్నారు అని వెనక్కి చూసిందనమాట. ఇట్ వాజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్ who had honestly been concerned for her, but she was annoyed by his attention. సో ఒక పెద్ద ఆయన అనమాట. సో అతను ఎప్పుడు కూడా తిని గురించి అలా దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు అని తిని గురించి చూస్తూ. బట్ దీనికి అలా నచ్చలేదు, అంటే దీన్ని కమెంట్ చేయడం కూడా దీనికి అలా నచ్చలేదు. దేర్ ఇస్ నో బడీ హియర్ హూస్ ద చిల్డ్రన్, షీ సెడ్ హార్ట్లీ. అంటే ప్రౌడ్గా చెప్పిందట, ఇక్కడ ఎవరు పిల్లలు లేరు, ఎవరిని అంటున్నారు అని అన్నదట. ఐ హ్యావ్ పేడ్ మై 30 పైసా లైక్ ఎవ్రీవన్ ఎల్స్. నేను అందరిలాగే నేను కూడా నా డబ్బుల్ని 30 పైసాని కట్టాను, మరి ఇంకా మీరు చిన్నపిల్ల అంటారు అని అడిగిందంట. ద కండక్టర్ చీమడ్ ఇన్. హో సార్, బట్ దిస్ ఈజ్ ఎ వెరీ గ్రోన్ అప్ మేడం. డూ యూ థింక్ మేర్ గర్ల్ కుడ్ పే హర్ ఓన్ ఫేర్ అండ్ ట్రావెల్ టు ద సిటీ ఆల్ అలాంగ్? సో వెంటనే కండక్టర్ మధ్యలో ఎంటర్ అయ్యి మధ్యలోకి వచ్చి, సార్ ఏంటి సార్ మీరు ఏమనుకునేది, బాగా ఎదుగుపోయిన మేడం అనమాట. సో మీరేమనుకుంటున్నారు, ఒక చిన్నపిల్ల వచ్చి తనంతటిగా తనే మనకి డబ్బులు కట్టేసి బస్ టికెట్ కట్టేసి తనంతటిగా తనే ఒంటరిగా సిటీకి వెళ్ళిపోగలదా? అలా కాదు కదా, దీన్ని చాలా పెద్ద మేడం అనమాట అని అలా ఎగతాలాగా చెప్పారనమాట. వాలీ షౌట్ అండ్ యాంగ్రీ గ్లాన్స్ ఎట్ ద కండక్టర్ అండ్ సెడ్, ఐఎమ్ నాట్ అ మేడం, ప్లీజ్ రిమెంబర్ దట్, అండ్ యూ హ్యావ్ నాట్ యెట్ గివెన్ మీ మై టికెట్. సో తను వెంటనే తన కోపం వచ్చి కండక్టర్ మీద అరిసిందట, నేనేం మీ మేడంని కాదు, అండ్ మీకు ఒక చిన్న రిమెంబర్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, మీరు నాకు ఇంకా నా టికెట్ ఇవ్వలేదు, ఇవ్వండి అని అరిసిందట కోపంతో.
ఐ విల్ రిమెంబర్ ద కండక్టర్ సెట్. నాకు గుర్తుంది అని కండక్టర్ చెప్పారంట. మిమిక్రింగ్ హర్ టోన్ ఎవ్రీ వన్ లాఫర్డ్ అండ్ గ్రాడ్యువల్లీ వాలి టు జాయినెడ్ ఇన్ ద లాఫ్టర్. సో అంటే ఎలా చెప్పారు, నాకు గుర్తుంది అని అలా చిన్నపిల్లల వాయిస్లో అలా మిమిక్రీ చేసి చిన్నపిల్లలాగా చెప్పారనమాట. సో అలా చెప్పగానే ఏంటి అందరూ కూడా నవ్వారంట. సో వాలి కూడా చాలా ఎంజాయ్ చేసి నవ్విందంట. ద కండక్టర్ పంచెడ్ అ టికెట్ అండ్ హ్యాండెడ్ ఇట్ టు హర్. సో కండక్టర్ వెంటనే టికెట్ టైప్ చేసి తనకి ఇచ్చాడనమాట. జస్ట్ సిట్ బ్యాక్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. కూర్చోండి, వెనక్కి కూర్చోండి, మీకు మీరే కంఫర్టబుల్గా చేసుకోండి అని చెప్పారు. వై షుడ్ యూ స్టాండ్ వేర్ యూ హ్యావ్ పేడ్ ఫర్ ఎ సీట్. మీ సీట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత ఎందుకు అసలు నించుంటున్నారని కండక్టర్ అడిగాడు. బికాస్ ఐ వాంట్ టు, షీ ఆన్సర్డ్ స్టాండింగ్ అప్ అగైన్. ఎందుకంటే నాకు నించోవాలన్నది అంతే అని చెప్పి మళ్ళీ నించుందట. బట్ ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ద సీట్ యూ మే ఫాల్ అండ్ హర్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ద బస్ మేకింగ్ అ షార్ప్ టర్న్ ఆర్ హిట్స్ బంప్. దీంట్లో ఒక స్పీడ్ బ్రేకర్ని హిట్ చేసిన, ఏదైనా గోతులు హిట్ చేసిన, లేకపోతే ఏదైనా టర్నింగ్ ఇచ్చుకున్న బస్ అని సన్న బ్రేక్లు వేస్తుంది, అప్పుడు మీరు పడిపోయి మీకు మీరే దెబ్బలు కాసుకునేటట్టు ఉంటారు అని చెప్పారనమాట. దట్స్ వై వీ వాంట్ యూ టు సిట్ డౌన్ చైల్డ్. సో అందుకే నేను కూర్చోమంటున్నా అమ్మ పాప అని చెప్పారు. ఐఎమ్ నాట్ అ చైల్డ్ ఐ టెల్ యూ, షీ సెడ్ ఇరిటబుల్లీ. ఐఎమ్ 8 years old. నేనేం చిన్నపిల్లలు కాదని మళ్ళీ ఇరిటేట్ అయ్యి అంటే కోపంగా చెప్పింది అనమాట. నేను 8 years old, నాకు 8 years నింటే నేనేం చిన్న పాపం కాదని చెప్పింది. అఫ్ కోర్స్ హౌ స్టూపిడ్ ఆఫ్ మీ, 8 years మ్యామ్, 8 years మై. సో అఫ్ కోర్స్ అవునులేండి నేనే పిచ్చోడిని అలాగ అనిసాను, మీరు 8 years కదా, సారీ అనేసి అని చెప్పారనమాట. ద బస్ స్టాప్డ్, సమ్ న్యూ ప్యాసింజర్స్ గాట్ ఆన్. సో బస్ ఆగింది, మళ్ళీ స్టాప్ ఆగండి, బస్ స్టాప్ రాగానే ఆగుతారు కదా. సో బస్ ఆగింది, మళ్ళీ ఇంకొంతమంది ప్యాసింజర్స్ లోపల ఎక్కారు. అండ్ ద కండక్టర్ గాట్ బిజీ ఫర్ ఎ టైమ్. సో కండక్టర్ ఆల్సో న్యూ ప్యాసింజర్స్ ఎక్కగానే ఏమైంది, వాళ్ళు టికెట్లు కొడుతూ అలా కొంతసేపటి వరకు బిజీ అయిపోయారు. అఫ్రాడ్ ఆఫ్ లూజింగ్ హర్ సీట్ వాలి ఫైనల్లీ సాట్ డౌన్. సో తన సీట్ పోగొట్టుకుంటుందో ఏంటో అని అలా భయపడిపోయి ఉన్నారంట. సో ఫైనల్లీ తను కూర్చుంది. అండ్ elderly woman came and sat beside her. Are you all alone dear? She asked her. Wally has the bus started again. సో ఏమైంది, మరి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఆమె పక్కన వాలి పక్కన కూర్చుందట. కూర్చొని నువ్వు ఒంటరిగా వెళ్తున్నావమ్మా అని అడిగిందంట. అడగగానే ఎవరిని అడిగింది, వాలీని అడిగింది. బస్ స్టార్ట్ అవగానే వాలి ఫౌండ్ ద ఉమెన్ అబ్సల్యూట్లీ రిపల్సివ్ అంటే కాజింగ్ స్ట్రాంగ్ డిస్లైక్. సో ఆవిడకి నచ్చట్లేదని తినక అలాగ అనిపించిందంట. తనకి యాంటీ ఏమో అని అలాగా నచ్చలేదంట ఉమెన్, అలాగ అనిపించింది మన వాలీకి. సచ్ బిగ్ హోల్స్ షీ హ్యాడ్ ఇన్ హర్ ఇయర్ లూప్స్. తన ఇయర్ లూప్స్లో పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయంట. అండ్ సచ్ అగ్లీ ఇయర్ రింగ్స్ ఇన్ దమ్. అండ్ పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయంట చౌకి. అండ్ అందులో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయంట, అగ్లీగా బాగాలేదంట. అండ్ షీ కుడ్ స్మెల్ ద బిటల్ నట్ ద ఉమెన్ వాజ్ చూయింగ్ అండ్ సీ ద బిటల్ జ్యూస్ దట్ వాస్ థ్రెటనింగ్ టు స్పిల్ ఓవర్ హర్ లిప్స్ అట్ ఎనీ మూమెంట్. సో తింటూ ఉందంట బిటల్స్ అని చూస్తుందంట. తన మూతి మీద అంతా అదే లిప్స్ మీద ఉందంట, తిని మీద కూడా పడిపోతేమో అని అలా తను చూసిందంట. Who could be sociable with such a person? Yes, I am travelling alone, she answered curtly, అంటే showing displeasure. And I have got a ticket too. అప్పుడు వెంటనే పొగరగా చెప్పిందంట, అంటే మంచిగా చెప్పకుండా పొగరగా చెప్పిందంట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, నాకు టికెట్ కూడా ఉంది అని చెప్పిందంట. Yes, she's on her way to town, said the conductor with a 30 paisa ticket. సో కండక్టర్ అన్నారంట 30 పైసాస్తో తన టికెట్ కూడా తీసుకుంది, తన టౌన్కి వెళ్ళడానికి ఉంది, టౌన్కి వెళ్తుందని చెప్పారంట. వై డోంట్ యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సెడ్ వాలి. నీ పన్ను చూసుకోకుండా నా గురించి నీకొందుకని వాలి పొగకి తనతో ఆమెతో అన్నదంట. బట్ షీ లాఫ్డ్ ఆల్ ద సేమ్. సో అందరిలాగా తను కూడా నవ్విసిందంటే అనలే. అండ్ ద కండక్టర్ లాఫ్డ్ టు, కండక్టర్ కూడా నవ్వారనమాట. బట్ ద ఓల్డ్ ఉమెన్ వెంట్ ఆన్ విత్ హర్ డ్రైవెల్. సో తన డ్రైవెల్ అంటే సిల్లీ నాన్సెన్స్. సో సిల్లీ నాన్సెన్స్తో వచ్చిందనమాట. ఏంటి, ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ సచ్ ఎ యంగ్ పర్సన్ టు ట్రావెల్ అలోన్. ఒక యంగ్ పర్సన్ అంటే చిన్న పిల్ల ఇలా వెళ్తే అది కరెక్టేనా, ప్రాపరేనా అని అడిగిందంట. డూ యూ నో ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ గోయింగ్ ఇన్ టౌన్. నువ్వు టౌన్కి అసలు ఎక్కడికి వెళ్తున్నా ఎగ్జాక్ట్గా నీకు తెలుసా పోనీ అన్నది. వాట్స్ ది స్ట్రీట్, వాట్స్ ద హౌస్ నెంబర్, ఏ వీధికి వెళ్ళాలనుకుంటా, ఏ హౌస్ నెంబర్ చెప్పు అనేదంటే. యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ మీ, నువ్వేమీ నా గురించి బాదర్ చేయక్కర్లేదని చెప్పిందట. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, వాలి సెడ్, టర్నింగ్ హర్ ఫేస్ టువర్డ్స్ ద విండో అండ్ స్టేరింగ్ అవుట్. సో తను కోపంగా చెప్పి నువ్వు నన్ను ఇలా విసిగించుకో, నేను నా గురించి నేను చూసుకోగలను, నాకు తెలుసు అని కోపంగా చెప్పి అటువైపు విండో వైపు తిరిగిపోయింది అనమాట.
ఓకే, సో ఇక్కడితో ఇదంతా పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. నేను వచ్చేసరికి మీకు నెక్స్ట్ వీడియో అనేది పార్ట్ 2లో చేస్తాను. బికాస్ మొత్తం అంతా ఒకే వీడియోలో అంటే మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది. మీకు కానీ స్టోరీ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదే స్టోరీని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఈ యొక్క వీడియో పార్ట్ 2 మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.